కుమ్మెర గ్రామంలో మల్లికార్జున స్వామి టెంపుల్ దగ్గర జరిగిన సంఘటన ఘోరంత సంఘటన కొండంత చేస్తూ ఉన్నారు. లేని సంఘటనను ఉన్నట్టుగా చిత్రీకరించడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది కొందరి రాజకీయ శక్తుల వల్ల. ఇది వాస్తవం. ఆ కుమ్మెర గ్రామంలో గణేష్ అనే అబ్బాయి ఒక రజక కుటుంబానికి సంబంధించిన అబ్బాయి. ఆ గ్రామంలో 14 కుటుంబాలు ఉంటాయి. 14 కుటుంబాల అనుగుణంగా మేము మీడియా మాట్లాడినట్టుగా ప్రజాసంఘ పెద్దలు మాట్లాడినట్టుగా కాకుండా వాస్తవాలు గ్రామానికి పోతే తెలుస్తుందని చెప్పి మేము ఆ గ్రామానికి పోయి మా యొక్క సంఘ పెద్దలు కూడా తీసుకుపోవడం జరిగింది. వాస్తవం ఏందని తెలుసుకుంటే అక్కడ జరిగింది ఒకటి, ఒక రాజకీయ కుట్రలతోని ఆ సంఘటనను లేని సంఘటనను జరిగిన సంఘటనగా చిత్రీకరించి రాజకీయ పబ్బం కలుపుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది అక్కడ వాస్తవం. దీనిని ఆ రజక కుటుంబాన్ని ఒక పావులుగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఆ యొక్క దేవాలయం కాడ ఒక గ్రామాలలో మనందరి గ్రామాలలో కూడా ప్రతి సంవత్సరం వారి గ్రామాలలో ఏ విధంగా అయితే టెంపుల్ల కాడ వారోత్సవాలు జరుగుతూ ఉంటాయో, కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉంటాయో, అక్కడ కూడా సబ్బండ వర్గాలు, ఎస్సీలు, బీసీలు, ప్రతి ఒక్క రెడ్డిలు అందరు కలిసి కూడా వారి ఆనవాయితీ ప్రకారం ఒక రజకులు ఏం పని చేయాలి, అక్కడ ఒక ఎస్సీలు ఏం పని చేయాలి, ఒక మంగళవాళ్ళు ఏం పని చేయాలి, ఒక బ్రాహ్మణులు ఏం పని చేయాలి, ఒక గ్రామ సర్పంచ్ అంటే ఎవరు గ్రామ సర్పంచ్ ఉంటే వారి నేతృత్వంలో ఆ కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ పీఠాధిపతులు గొల్లవాళ్ళు పెద్ద సాయిల్ అనే వ్యక్తి, ఒక పాపం ఏ అన్యం పుణ్యం తెలియని వ్యక్తి అక్కడ పెద్ద సాయిల్ అని ఆయన వాస్తవాలు కూడా చెప్పడం జరిగింది. అక్కడ వాస్తవానికి ఈ యొక్క గణేష్ యొక్క తల్లి వాళ్ళ చెల్లి అక్కడికి దర్శనానికి పోయిందనేది వాస్తవం. అక్కడ లైన్లో ఉండమని, లైన్లలో పోవాలి, ఒక కొబ్బరికాయ కూడా తీసుకుపోవాలని చెప్తే మేము సాకులలో మేమెందుకు తీసుకోవాలి అది ఇది అంటే కూడా సరే అమ్మా అందరం ఒక్కటే, ఈడ గుడికాడ అందరం ఒక్కటే, మీకు పనికి తగ్గట్టు పైసలు ఇస్తాం తప్ప కొబ్బరికాయ ఆనవాతి ఇది అంటని చెప్తే కొద్దిగా ఘర్షణ జరిగిందనేది వాస్తవము. పోయినా ఆమె తోసుకొని పోయింది, దర్శనం చేసుకొని బయటకు వచ్చింది. దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక గణేష్ అనే అబ్బాయి ఊర్లో ఉన్నాడు. ఊర్లో ఉంటే వాడు ఫోన్ చేసిండు ఇక్కడికి. ఫోన్ చేస్తే అమ్మ రాలేదంటే నన్ను ఆల్లీలు తిట్టిరు అది ఇది అని చెప్తే వాడు కొద్దిగా మనిషి కొద్దిగా క్యారెక్టర్ లెస్ లాగా కనబడతా ఉంది వాని క్యారెక్టర్ కాబట్టి వాడు వచ్చి ఒక బటర్ వర్డ్స్ అంటే చెప్పరాని మాటలు తిట్టడం, అక్కడ వాట్సాప్ గ్రూప్లలో పెట్టడం, అక్కడ ఎవరైతే ఆ దేవాలయం కాడ ఒక సాంప్రదాయబద్ధంగా పనిచేస్తున్న కార్యకర్తలు, ఆ దేవాలయానికి సంబంధించిన ధర్మకర్తలు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడడం జరిగితే మామూలు తోపుసులాట అయితే ఈ యొక్క గణేష్ కొబ్బరికాయ తీసుకొని ఈ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తిని కొట్టడం జరిగింది. వాస్తవానికి బ్లీడింగ్ అయింది, దెబ్బ తగిలింది. అక్కడ పెద్ద మనిషి ఈ యొక్క తుకారం రెడ్డి అనే సర్పంచు ఒక మంచి వ్యక్తి, ఒక ఆడవిల్ల లాంటి వ్యక్తి అని గ్రామస్తులందరూ కూడా చెప్తారు. అతను వచ్చి కూడా అందరిని సంజాయించి తోలియడం జరిగింది. తోలిచ్చినప్పుడు జరిగింది 18 తారీఖు రోజు ఇరు వర్గాలు ఇక్కడేమో ఇంజురీస్ అయినాయి శ్రీనివాసరెడ్డికి, ఈ పిల్లగాడేమో తోపుసులాట జరిగింది. ఇతను కంప్లైంట్ ఇచ్చిండు, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. రెండు కూడా పిట్టి కేసులు కట్టినట్టు అక్కడ పోలీసుల దగ్గర సమాచారం ఉంది మా దృష్టికి. మేమక్కడ మాట్లాడితే వాస్తవానికి మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఈ గలాట అయిపోయినాక మౌనిక అనే చిన్న పాపను తీసుకొని గలాట జరుగుతుందంటే
ఆ అమ్మాయి కూడా ఏం చెప్పింది, ఇట గల్లాట అవుతుందని తెలిసి వచ్చినా నేను ఇప్పుడే బస్ దిగి వస్తున్నా అని కూడా చెప్పడం జరిగింది. ఈ 2 రోజులు 3 రోజులు మరి గల్లాట అయింది, పంచాయతీ అయింది. ఈ చిన్న పాపను ఎక్కడ పెట్టుకున్నారు, ఎక్కడున్నారు అనేది ఎవరు సరి అయిన సమాధానం చెప్తలేరు అక్కడ. కానీ 3 రోజుల తర్వాత చనిపోతే దీనిని గతంలో ఆ యొక్క కుమ్మర గ్రామంలో అవినీతి అక్రమాలతోని వికృతమైన నేరాలు చేసి ఒక వ్యక్తి అక్కడ ఆ యొక్క టెంపుల్ నిధులు కూడా దుర్వినియోగం చేసుకొని మళ్ళా నేను ఓడిపోయినా అనే అక్కస్తోని ఒక మంచి మనిషి గెలిచిన సర్పంచ్ మీద ఈ తప్పుడు ఆరోపణలు, ఈ యొక్క బాలిక చనిపోయింది అంటే చనిపోవడానికి ఒక 9 నెలలు నిండకుండానే 7 నెలలకే డెలివరీ అయింది కాబట్టి చాలా వీక్నెస్గా ఉంది అనేది అక్కడ నీలపూర్ డాక్టర్ల యొక్క అంటే లంగ్ ఇన్స్పెక్షన్ ఉంది, వాస్తవానికి బలహీనంగా ఉంది అమ్మాయి అని చెప్పి అక్కడ మెడికల్ లీగల్గా కూడా చూసిరు అందరు. కాబట్టి వీరు జరిగిన సంఘటనను వారిని ఆ యొక్క రజక కుటుంబాన్ని పావుల్లాక వాడుకోవడానికి వాళ్ళ రాజకీయ పబ్బం గడపడానికి ఈ సంఘటనను అంటగడితే వారికి కొద్దిగా పనిష్మెంట్ శిక్ష అవుతుందని చెప్పి ఒక వ్యూహాత్మకంగా ఈ సంఘటన అంటగట్టడం చూస్తే గ్రామస్తులు దానికి సహకరించలే. అసలు వాస్తవానికి గ్రామంలో అటువంటి సంప్రదాయం లేదు, దేవాలయం కాడ అటువంటి సంప్రదాయం లేదు, కుల వివక్ష లేదు, ఏం లేదు. రజకులు కూడా ఒక అన్న తమ్ముడు పెద్దనాయన అనే భావంతో అక్కడ వాళ్ళ సహజీవనం కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ కొందరికి పెద్దలు మాజీ ఎమ్మెల్యే లాంటి వాళ్ళు అనుకోండి, మాజీ సర్పంచ్ అట్లాంటి వాళ్ళు తప్పుడు సమాచారం ఇలా ప్రజాసంఘ పెద్దలందరికీ వారికి తప్పుడు సమాచారాన్ని ఇస్తే వాళ్ళు కూడా ఎప్పుడైనా ఎక్కడ సంఘటనలు జరిగినా ఈ ప్రజా సంఘాలు అనేటివి పోతాయి. పార్టీలకు అతీతంగా వాళ్ళు ఎక్కడ సంఘటనలు జరిగినా స్పందిస్తారు, అది వాస్తవం. ఇవాళ ఆ పెద్దలందరికీ ఉన్నది లేనట్టు చెప్పడం, లేనిది ఉన్నట్టు చెప్పడం వల్ల వాళ్ళ ఆగమేఘాల మీద వచ్చి వాస్తవం ఎవరికైనా బాధ అనిపిస్తుంది. 2 నెలల పిల్ల చనిపోతే ఇదేం దారుణం, కొట్టి చంపిర్రు, తన్నిండ్రు అని చెప్పి ఒక బోకస్ ప్రచారం చేసి తప్పుతో పట్టించి అక్కడ పెద్దలందరినీ కూడా ప్రేరేపించడం చేస్తే ఒక ఆలోచనతో వాళ్ళు కూడా వచ్చి కూడా 2 రోజులు వాస్తవాలు చూసారు. సంఘటన మీద ఎవరికైనా కోపం ఉంటుంది, కానీ వాస్తవాలు తెలిసిన తర్వాత వారికి అన్ని వాస్తవాలు తెలిసినాయి. కాబట్టి ఇలా వాళ్ళైనా ఇరు వర్గాలు, ఇక్కడ మాజీ సర్పంచ్ అయినా ఇప్పుడున్న సర్పంచ్ అయినా వారికి వాస్తవాలు గ్రహించాలి, ఎవరు ఏందని గ్రహించారు. కాబట్టి ఇలా అన్ని విధాల ఆధారాలతో బయటకు వచ్చినాయి. ఆ యొక్క నిన్న మేము ప్రత్యేకంగా ప్రజాకోర్టు అక్కడ నేల మీద కూర్చున్నాం. ఎంపీ గారైనా ఎమ్మెల్యేలైనా అధికారులైనా అక్కడ నేల మీద కూర్చొని మా యొక్క నమ్మకం మేము నమ్ముతాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ రోజైనా ఈ రోజైనా క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో తెలుసుకునే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి వాళ్ళలాగా జరిగిన సంఘటనను వెలుగులోకి రాకుండా ఎక్కడిదక్కడ ఔజారేసులు చేయడమో అది చేయడమో మేము చేయలే. కానీ ఇక్కడ ప్రజాసంఘ నేతలు పెద్దలు పోయి కూడా గ్రామాలలో వాస్తవాలు గ్రహించలే, చెప్పిన మాటలే వాళ్ళు నిజంగా అనుకున్నారు. కాబట్టి ఇవాళ మేము అక్కడ కూర్చొని ప్రతి వర్గాలతో, దళిత మహిళలతో మాట్లాడినాం, యువకులతో మాట్లాడినాం, యాదవులతో మాట్లాడినాం, రజకులతో మాట్లాడినాం, అక్కడ రెడ్డిలతో మాట్లాడినాం. వాస్తవాలు మాట్లాడితే అది సుప్రీంకోర్టు కంటే పవర్ఫుల్గా మా కుమ్మర గ్రామాన్ని బల్లాం చేసిన వ్యక్తులను శిక్షించండి అని అంటున్నారు. ఇంత రాధాంతం ఎందుకు చేస్తున్నారు అని అంటున్నారు వాళ్ళు. ఆ యొక్క కుటుంబాన్ని మేము కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. ఆ అబ్బాయి చిల్లర పనులు చేస్తే కూడా వానికి మంచిగా పని కల్పించి ఇందిరమ్మ ఇల్లిప్పించి సర్పంచ్ ఇంట్లోనే 1 సంవత్సరం నుంచి ఆశ్రయం ఇచ్చి
మేమందరం సహకరించి పనిచేస్తూ ఉంటే మీరు మా గ్రామాన్ని ఇట్లా బల్లం చేయడం భావ్యం కాదని చెప్పి ముక్త కంఠంతో అక్కడ మహిళలు అన్ని వర్గాల వారు చెప్పడం వల్ల మాకు పూర్తిగా నమ్మకం వచ్చింది. కాబట్టి ఇదంతా ఒక రాజకీయ కుట్ర. ఇది రాజకీయ కుట్రకు ఒక గిరిజన బిడ్డ ఒక మన రజక బిడ్డను వాడుకుంటారు అనేది నిర్ధారణ అయిపోయింది. మా రజక బిడ్డలు కూడా ఇద్దరు ముగ్గురు, ఒక అడ్వకేట్ ఒక లెక్చరర్ కూడా వాస్తవాలు నాతో మాట్లాడి చెప్పడం జరిగింది. అక్కడ మా రజక నాయకులు కూడా అన్ని విషయాలు చెప్పడం జరిగింది. కాబట్టి ఇది 100కి 100 పాలు. ఇలా జరిగింది ఒకటి చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తే అది ఆ గ్రామంలో గ్రామస్తులు వాస్తవానికి ఆ భగవంతుని సంకల్పంతో ఆ మల్లికార్జున స్వామి సంకల్పంతోనే ఇది అవాస్తవం అని చెప్పి ప్రజలందరూ ముక్త కంఠంతో చెప్పడం జరిగింది. ఎవరైనా ఇవాళ ప్రజా సంఘాలైనా నాయకులైనా ఏ పార్టీ అయినా ఇటువంటి సంఘటనలను జరిగితే జరిగిందని చిత్రీకరించాలి. జరగందాన్ని జరిగిందని చిత్రీకరించుకోవడం ఇది సమాజానికి మంచిది కాదు, ఇది పార్టీలకు మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. ఇవాళ వాస్తవం జరిగితే ఆ రోజు అటువంటి వాస్తవం జరిగిన వాళ్ళకు న్యాయం జరగకుండా ఇటువంటి తప్పుడు సంఘటనలను లేనిది ఉన్నట్టుగా చిత్రీకరిస్తే ఇది ప్రజల నమ్మకం పోతుంది, సమాజం మన మీద కూడా నమ్మకం పోతుందని చెప్పి నేను పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీంట్లో తప్పుతో పట్టించిన వ్యక్తులను నేను ఒకటే డీజీపీ గారికి అప్పీల్ చేస్తున్నా, ఆ జిల్లా ఎస్పీకి అప్పీల్ చేస్తున్నా. ఈ యొక్క తప్పుడు ఆరోపణలను సృష్టించి తప్పుడు సంఘటనగా సృష్టించిన వ్యక్తులను క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవాలి. ఇలా నిజంగా చెప్తున్నా, ఏ తప్పు చేయని కొందరు వర్గాలను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. ఇవాళ ఎవరో ఇవాళ ఎమోషనల్ క్రియేట్ చేసి ఇవాళ వాని మీద కేసులు పెట్టు వీని మీద కేసులు పెట్టంటే, ఒక ఉదాహరణ చెప్తున్నా, ఒక పెద్ద అనుభవం ఉన్న వ్యక్తి, ప్రజా సంఘాలలో పనిచేస్తున్న వ్యక్తి ఒక డిఎస్పీని శాసిస్తున్నాడు. ఏం శాసిస్తున్నాడంటే, నువ్వు ఇప్పటికిప్పుడే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి అని చెప్పి శాసిస్తే ఎంత అవగాహన రహితం అనుకోవాలి. అంటే మీరు ఏది చెప్తే అది ఒక అమాయకుడు బలి కావాలా? ఎస్సీ ఎస్టీ కేసులకు అమాయకులు బలి కావాలా? అంటే మీరు ఇదేనా సంఘాలు నడిపేది? ఇట్లేనా? వాస్తవం తెలుసుకో. కనీసం ఆ యొక్క అమ్మాయి దళితులను కూడా తెలియకుండా దళితులన్నీ పెట్టండి అని చెప్తే మేము చాలా దాన్ని చింతిస్తున్నాం. కాబట్టి ఎప్పుడైనా ఒక మనమందరం విజ్ఞానవంతులం, చదువుకున్నాం, ప్రజలకు అన్యాయం జరిగితే ఎదిరించే మనం వాస్తవాలు తెలుసుకొని ఎవరైనా తప్పు చేసిన వాళ్ళకు శిక్షార్హులుగా చేయాలి తప్ప అమాయకుల మీద తప్పుడు కేసులు కడితే కూడా మంచిది కాదని నా విజ్ఞప్తి.